జాయింట్ వీల్ ఎక్కిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. దీనికి అటు సైడ్, ఇటు సైడ్ సపోర్ట్ లేదు. హాయ్ మామ! వెల్కమ్ టు టేస్టీ వ్లాగ్స్. నాయుడుపేటలో ఏటు పండుగ జరుగుతుంది. మీకు చూపిస్తాను చూడండి. 16th నుంచి స్టార్ట్ అయింది ఫ్రైడే నుంచి. 18th సండేకి ఎండ్ అవుతుంది. మేము వెళ్ళింది ఫస్ట్ డే వెళ్ళాము. అంటే ఫ్రైడే వెళ్ళాము మేము. మనకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగలు అయిన వెంటనే నాయుడుపేట స్వర్ణముఖి నది ఉంది కదా శివాలయం దగ్గర. అక్కడ ఏటు పండుగ అనేది చేస్తారు మనకు. ప్రతి సంవత్సరం చేస్తారు. నేను సెకండ్ డే వెళ్దాం అనుకున్నాను. ఆ రోజు కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు కదా, జబర్దస్త్ సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. నేను సెకండ్ డే వెళ్దాం అనుకున్నాను. ఈలోపు మా రీతు హర్ష ఉంటే కదా ఒకటే గొడవ, ఏటు పండుగకి వెళ్దాం పదా అని. ఇక వీళ్ళ బాధ తట్టుకోలేక ఫస్ట్ డేనే వచ్చేసాము. ఇక్కడ చూస్తే క్రౌడ్ హెవీగా ఉన్నారు ఫస్ట్ డేనే. మేము వెళ్ళింది కొద్దిగా లేట్ గా వెళ్ళాము. ఆల్రెడీ చాలా మంది అప్పటికే రిటర్న్ అయిపోయి ఉన్నారు. మీరు ఇక్కడికి రావాలనుకుంటే కొద్దిగా ముందుగా బయలుదేరి రండి. అంటే ఈవినింగ్ 5:30 ఆ టైంలో బయలుదేరి రండి. లైట్ ఉన్నప్పుడు కొద్దిగా ఇక్కడ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైట్ ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ డెకరేషన్ లైటింగ్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నారు. సో ఆ లైటింగ్ లో ఇక్కడ ఉండే ప్రోగ్రామ్స్ అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. కొద్దిగా ముందుగా బయలుదేరి రండి ఇక్కడికి. ఈ వీడియో నేను 18th అప్లోడ్ చేస్తాను. సండే ఆ రోజు లాస్ట్ డే ఏటు పండుగ. ఇంకా ఎవరన్నా ఏటి పండగకి వెళ్ళని వాళ్ళు ఉంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అక్కడ. ఈ జాయింట్ వీల్ మనకు లాంగ్ నుంచి బాగా అట్రాక్ట్ చేస్తుంది. చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు స్టార్ టైప్ లో. ఇంకా మా హర్షారితో ఫస్ట్ దీని దగ్గరకే వెళ్దాం పదా అని చెప్పి లాక్కొస్తున్నారు నన్ను. క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉన్నారు. ఫస్ట్ డేనే ఈ విధంగా ఉన్నారంటే ఇంకా సెకండ్ డే లాస్ట్ డే ఇంకా ఎక్కువగా ఉంటారు. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఫెస్టివల్ సీజన్, ప్రతి ఒక్కరికి హాలిడేస్. క్రౌడ్ ఈ విధంగా ఉండడంలో తప్పులేదులేండి. చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు ఈ జనాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ తప్పిపోతారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. లోపల ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్ ఎగ్జిబిషన్ ఐటమ్స్ పెట్టున్నారు. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఏది సేఫో దాన్ని సెలెక్ట్ చేసుకొని అందులో యాక్టివిటీస్ చేయండి. కొన్ని డేంజరస్ గా కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు ఎక్కితే సేఫ్ కాదు వాటిల్లో. పెద్దవాళ్ళంటే ఇంకా మీ ఇష్టం అది. ప్రైజెస్ కూడా హెవీగానే ఉన్నాయి. జాయింట్ వీల్ వచ్చి ఈచ్ పర్సన్ కి 100 రూపీస్. క్రౌడ్ హెవీగా ఉన్నారు. ఫుల్ క్యూ ఉంది దీనికి కూడా. దీనికనే కాదులేండి, ప్రతి ఒక్క యాక్టివిటీ దగ్గర ఫుల్ గా ఉన్నారు జనాలు. మనం కాసేపు ఒక 5 to 10 minutes క్యూలో వెయిట్ చేస్తే తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఫైనల్గా ఒక 5 to 10 minutes లైన్లో వెయిట్ చేసి జాయింట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దీని కాస్ట్ వచ్చి ఒక పర్సన్కి 100 రూపీస్. మేము ముగ్గురం వెళ్తున్నాము, నేను హర్ష రీతు. మాకు 300 అయింది. మన దగ్గర డ్రోన్ లేదు, కానీ మీకు డ్రోన్ షాట్స్ చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు జాయింట్ వీల్ ఎక్కున్నాం కదా, హైట్లో ఉన్నాము. మీకు ఇక్కడ ఏటు పండుగ జరిగే లొకేషన్ అంతా ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా బాగుంది.
జాయింట్ వీల్ పిల్లలతో ఎవరైనా ఎక్కుతుంటే పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టుకోండి. ఎందుకంటే వీటికి అటు సైడ్ ఇటు సైడ్ సపోర్ట్ లేదు. మనకు మామూలుగా ఒక చైన్ లాగా ఒకటి ఉంటుంది కదా. సో ఇక్కడ దీనికి ఏంటంటే ఇక్కడ సపోర్ట్ లేదు. సో పెద్దవాళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ కూర్చొని మధ్యలో పిల్లల్ని కూర్చోబెట్టుకోండి. ఇక్కడ స్నాక్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫుడ్ గురించి భయపడాల్సిన పని లేదు. మా రీతు బాల్ కావాలని చెప్పాడు. ఇంకా వాడికి ఒక బాల్ తీసిచ్చాము. దీని కాస్ట్ వచ్చి 50 రూపీస్ చెప్పారు. మేము 40కి అడిగాము. ఇంకా పాప ఉండి మీరైనా ఒకసారి ఆలోచించండి అన్న అనింది. ఇంకా ఆలోచించి లాస్ట్ 50 ఇచ్చేసి వచ్చేసాము. ఇంకా క్లైమేట్ కూల్ గా ఉంది కాబట్టి ఇంకా మేము మొక్కజొన్న కంకులు తీసుకున్నాము. ఇది ఒకటి 30 రూపీస్ చెప్పారు. ఇంకా 25 రూపీస్ అడిగి ఇంకా 2 తీసుకున్నాము. ఫైనల్‌గా మా ఏటు పండుగ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూసుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి సండే లాస్ట్ రోజు, ఆ రోజు 18థ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళండి ఏటు పండగకి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బాయ్ మామ.